బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కుట్రపూరితంగా రద్దు చేయడాన్ని నిరసిస్తూ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరగబోయే బచావో సంగ్రామ్ కార్యక్రమం విజయవంతం చేసే ప్రణాళికపై చర్చిస్తున్నారు. అలాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఆలోచనలను తిప్పికొట్టి విబిజీ రామ్జీ పథకాన్ని వెనక్కి తీసుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని కీలకంగా చర్చించారు. ఈ సమావేశంలో పలు ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా చర్చ జరుగుతుందని టీపీసీసీ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా కరెస్పాండెంట్ కృష్ణహరి ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణహరి, కొద్దిసేపు క్రితం గాంధీ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షున ఈ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే మన్రేగా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఆ స్థానంలో జీరామ్జీ పథకాన్ని తీసుకురావడాన్ని ఈ సమావేశంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు కూడా ప్రకటిస్తున్నారు. ఈ ప్రతి గ్రామాన ఈ పథకాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే కోణంలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఇక ముఖ్యమంత్రి కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రజాదరణ పొందిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కుట్రపూరితంగా రద్దు చేయడానికి కూడా ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఆలోచనలు తిప్పికొట్టి జీరామ్జీ పథకాన్ని వెనక్కు తీసుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసేందుకు ఏఐసీసీ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా బచావో సంగ్రామ్ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందుకు సంబంధించిన చర్చ కూడా ఈ సమావేశంలో చోటు చేసుకుంటుంది. పలు ఇతర అంశాల పట్ల కూడా ఇదే సమావేశంలో చర్చిస్తారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న మన్రేగా పథకాన్ని తీసివేసి జీరామ్జీ, అదే పథకానికి జీరామ్జీ పేరుతో ముందుకు తీసుకెళ్లడాన్ని మాత్రం ఏఐసీసీ వ్యతిరేకిస్తుంది. ఏఐసీసీ సూచనల మేరకు ఈ రోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాల పట్ల సుదీర్ఘంగా చర్చించే అంశాలుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణహరి, థ్యాంక్ యూ.